యద్యపి తదాపి. యద్యపి సహ నిర్ధనః తదాపి దానం కరోతి. అతడు పేదవాడైనప్పటికీ దానం చేస్తున్నాడు. యద్యపి మమ సమయః నాస్తి తదాపి భవత్యాః గృహం ఆగచ్ఛామి. నాకు సమయము లేనప్పటికీ మీ ఇంటికి వస్తున్నాను. యద్యపి అద్య భానువాసరః తదాపి విద్యాలయస్య విరామః నాస్తి. ఈరోజు ఆదివారం అయినప్పటికీ పాఠశాలకు సెలవు లేదు. ఒక పని జరిగినప్పటికీ, అయినప్పటికీ అని చెప్పాలి అంటే ఆ వాక్యాన్ని యద్యపి ఉపయోగించి చెప్తారు. ఆ తర్వాత ఏదైతే ఫలితం ఉంటుందో లేకపోతే పని జరుగుతుందో దాన్ని తదాపి ఉపయోగించి చెప్తారు. యద్యపి అద్య భానువాసరః ఈరోజు ఆదివారం అయినప్పటికీ యద్యపి మమ సమయః నాస్తి నాకు సమయము లేనప్పటికీ యద్యపి సహ నిర్ధనః అతడు పేదవాడైనప్పటికీ ఏంటి ఆ తర్వాత తదాపి ఉపయోగించి చెప్పాలి. యద్యపి సహ నిర్ధనః తదాపి దానం కరోతి. అప్పుడు కూడా అతను దానం చేస్తున్నాడు. తెలుగులో అప్పుడు కూడా అని ప్రత్యేకంగా చెప్పం కానీ అతడు పేదవాడైనప్పటికీ దానం చేస్తున్నాడు ఇలా వస్తుంది. సంస్కృతంలో యద్యపి సహ నిర్ధనః అతడు పేదవాడైనప్పటికీ అని యద్యపి ఉపయోగించారు అంటే తదాపి దానం కరోతి తదాపి ఉపయోగించాలి. యద్యపి సహ నిర్ధనః తదాపి దానం కరోతి అతడు పేదవాడైనప్పటికీ తదాపి దానం కరోతి అప్పుడు కూడా దానం చేస్తున్నాడు. సహ నిర్ధనః అంటే అతడు పేదవాడు. మమ సమయః నాస్తి నాకు సమయము లేదు. నాకు సమయము లేనప్పటికీ అంటే యద్యపి మమ సమయః నాస్తి. యద్యపి సహ నిర్ధనః అంటే అతడు పేదవాడైనప్పటికీ. అద్య భానువాసరః అంటే ఈరోజు ఆదివారము. యద్యపి అద్య భానువాసరః అంటే ఈరోజు ఆదివారం అయినప్పటికీ తదాపి విద్యాలయస్య విరామః నాస్తి అప్పుడు కూడా పాఠశాలకు సెలవు లేదు. ఒక వాక్యంలో కేవలం మీరు తదాపి మాత్రమే ఉపయోగించవచ్చు. ఉదాహరణకు దశవారం పఠితవాన్ తదాపి నా స్మరామి 10 సార్లు చదివాను ఇంకా గుర్తులేదు. తదాపి నూతనం ఇవ ప్రతిభాతి ఇంకా కొత్తగా కనిపిస్తుంది. ఇలా యద్యపి తదాపి ఉపయోగించటం. ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం కింద ఈ www.learnsanskrit.cc వెబ్సైట్ విజిట్ చేయండి. ధన్యవాదాలు.